ఓకే. ఎక్కడ ఉంటున్నాడు అంటే రన్నింగ్లో పైప్లో స్ట్రా వేసుకుని ఏమైనా తాగుతున్నాడు ఆయన. అంటే ఇదంతా ఎలా ఉందంటే కంప్లీట్గా అదేదో ఒక క్రియేట్ చేస్తున్న స్టోరీ మీరు లాగా. చెప్తున్నట్టు ఆ మనిషి మీద అతన్ని చంపేసి లేదంటే అతని లాగా ఇంకో మనిషిని పెట్టి క్రియేట్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఉంటుందో మాకు తెలీదు. ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరుంటుందో మాకు తెలీదు. ఎందుకంటే ఆయన మీద ఎవరికి గ్రడ్జ్ ఉందో, లేదంటే మతోన్మాదులో, లేదంటే బిజినెస్ పరంగా ఉందో, ఏ సైడ్గా ఉందో నాకు తెలీదు. మతోన్మాదులు అనే పదం మీరు ఎందుకు వాడుతున్నారు? మతోన్మాదులు అనే పదం వాడాల్సడానికి కారణం ఏంటంటే ఆయన ఓపెన్గా తన ఫేస్బుక్ ప్రొఫైల్లో నాకు థ్రెట్ ఉంది మతోన్మాదుల నుంచి, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు నన్ను చంపుతామని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. షమి అనే వ్యక్తి నువ్వు కనిపిస్తే నీకు నాలుకో జీరేస్తా, కళ్ళు బీక్తా, గుడ్లు బీక్తా అన్నాడు. మరి మీరు ఎందుకు పొద్దున లేస్తే హైందవ సమాజాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? ముస్లింలు కూడా చేసి ఉండొచ్చు కదా, ఆ కోణంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నేను హైందవుల్ని బ్లేమ్ చేయటం లేదు, ముస్లింలను బ్లేమ్ చేయట్లేదు. నాకేంటంటే ఆ ఫుటేజెస్ ఇప్పుడు వరకు ఏవైతే చూపించారో, ఆయన మరణించినటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ ప్రమిసెస్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బట్టి ఇది యాక్సిడెంట్ లాగా లేదు, హత్యలాగా ఉంది అన్న కోణంలో నేను మాట్లాడుతున్నా. ఆ ఫుటేజెస్ అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా? పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. టోల్ ప్లాజా ఫుటేజెస్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. వైన్ షాప్ ఫుటేజెస్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని నేను అనౌన్స్ చేశాను, క్లియర్గా అనౌన్స్ చేశాను.